అరే సీను, గ్రూప్ లో మెసేజ్ చూసినావారా? ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిందిరా. ఈ నెల మొత్తం ఎలక్షన్లే ఉంటాయట. ఈ నెల మొత్తం తాగుడు తిరుగుడే మనది. అరే మావా, ఇక మనకు నిత్యం పండుగే. గంతే. అరే సీను, ఈసారి జనరల్ వచ్చిందిరా. ఊర్లో ఫుల్ మంది నిలబడతారు. అవునరా మావా, ఎవరు నిలుచుంటే మనకేందిరా? మనకు కావాల్సింది మందు, బిర్యానీ. ఎవడొచ్చి ఓటు అడిగినా కానీ నీకే ఇద్దామందాం. గంతే. గంతేరా మామ. ఎవరు నిలబడతాం మనకేంద్రా, మనకు కావాల్సింది తాగడం తినడం. గంతే మావా, ఎవరు నిలుచుంటే మనకేందిరా? మొత్తం కడుపుగా అడుగుదాం. ఏమ్రా రాకేష్, అంత మంచిదేనా? అంత మంచిదే అన్న, అంత ఈడ కూర్చున్నారేంది మరి? ఏదో గట్లున్నామన్నా. నువ్వు వచ్చినావు కదన్నా, ఇక నుంచి అంతా మంచిదే. ఇదేం లెక్కరా? నేను వచ్చినాక మంచిగా ఉండుడేంది? అది అదే అన్న, నువ్వు మొన్ననే దుబాయ్ నుంచి వచ్చినావు కదా, నీ దగ్గర మస్తు పైసలుంటాయి. నువ్వు సర్పంచ్గా నిలబడు, నువ్వే గెలుస్తావు. నువ్వు గెలిచినాక మాకు అన్ని మంచి రోజులే. అందుకే ఇట్లా అంటాండే. అవునే అన్న, నువ్వే మాకు ఇక సర్పంచ్. ఈ సర్పంచ్ ఓట్ల గురించి అడుగుదామని వచ్చిన, ఇంతలోపు మీరే అన్నారు. నువ్వు నిలబడన్నా, నువ్వు నిలబడితే మా ఊర్లో సర్పంచ్ నువ్వే. ఇవ్వరికే లేట్ చేసినావు అన్న, నిన్న ఆపటోళ్ళు ఎవరు లేరులే. లేరన్నా. నీ చుట్టూ మేము గెలిపిస్తామన్నా. అది అవురా సీనా, నేను సర్పంచ్ లెక్క కొడుతున్నా రా. అన్న, సర్పంచ్ లెక్క కొట్టుడేందే? నువ్వు సర్పంచ్ అయినావు. అన్నా ఇక నువ్వే సర్పంచ్ అన్నా. ఇప్పుడు మాకేమైనా ఉందా లేదా అన్న? అరే నేను లేనారా మీకు? తినండి, తాగండి, ఎంజాయ్ చేయండి. మై హూనా. సర్పంచ్ రమేష్ అన్నకి జిందాబాద్. కింద మీద ఊపు. మన రమేష్ అన్న తోపు. సర్పంచ్ రమేష్ అన్నకి జిందాబాద్. సర్పంచ్ రమేష్ అన్నకి జిందాబాద్. మన ఓటు రమేష్ అన్నకే. ఊళ్ళో అందరూ చెప్పారు ఓట్లు మనకే పడాలని. మన ఊళ్ళోకి వెళ్ళి నేను అందరినీ కలిసేసి వస్తా. ఓకేనా? మేము కూడా అందరు ఊళ్ళోకి చెప్తాం. ఓకేనా? సర్పంచ్ రమేష్ అన్నకే. సర్పంచ్ రమేష్ అన్నకే. అరే మావా, ఆ, ఎంత ఇచ్చిండ్రా పైసలు? అరే మంచిగా ఇచ్చిండ్రా, దొరికిండ్రా బక్రా. ఈ ఎలక్షన్లో ఎప్పుడు ఫుల్గా తాగాలి, తినాలి, బుత్తలు పెంచాలి. అంతే అటు. మమత, నీకు అవగారికి కానీ రోజులు ఉంటావు ఇంకా? నీకు ఇల్లు గుర్తుకురాదు, మొగుడు గుర్తుకురాడా? రేపు పొద్దుగాల మీ తమ్ముని తీసుకొని రా. రేపు అడగొట్టుకోమని, ఎక్కడ పనులు అక్కడనే ఉన్నాయి. ఎవరు చేస్తే ముద్ద ఆడతాను అనుకుంటున్నావు నువ్వు? ఆడ పొలం కొయ్యాలి, ఇక్కడ మస్తు పనులు ఉన్నాయి ఇంటికాడ. ఎవడు చేస్తాడు? ఏంటిది? నేను ఊళ్ళే ఛాయ కూడా ఒక్కనికి ఒక నమస్తే కూడా పెట్టా. నాకు ఎవడెత్తాడే ఓట్లు? నువ్వు గిట్లా మాట్లాడితే ఎట్లనే? ఎన్ని రోజులు ఇదేం కోసం పాడైంది? ఇదేమో ఓట్లు అనబట్టే, సర్పంచ్ అనబట్టే, ఇంటికి రానబట్టే. ఏమో నేను ఊళ్ళో పిల్లికి కూడా పిచ్చం పెట్టా. నాకు ఎవరైనా ఓట్లు ఎత్తారంటావా? ఇదేమో. నమస్తే రాకేష్. నమస్తే సీను. ఎవరా సీను? ఎన్నెలేదు మనకు నాస్త పెడుతున్నావురా, పిల్లికి బిచ్చమైనడు. ఏమిరా మీలో మీరే గుంటుకుంటుర్రు? నమస్తే పెడితే నమస్తే కూడా పెడతలేరు. నమస్తే కిరణ్, ఎన్నెలేంది నువ్వు మాకు నమస్తే పెడుతున్నావు ఏందన్నా? అరే సీను, కాక సర్పంచ్ నిలబడుతుండ్రా, అందుకే ఎన్నెలేదు మనకు నమస్తే పెట్టిండు. కాక కాబోయే సర్పంచ్. ఏందిరా, నేను సర్పంచ్ నిలబడుతున్నట్టు మీకెట్లా తెలిసింది? తెలుస్తుంది కాక, ఎందుకు తెలియదు? ఊర్లో మొత్తం ఏం జరుగుతుంది అన్ని మాకు తెలుస్తాయి.
ఏం చెప్పాలరా నా బాధ? నేను సర్పంచ్ అయ్యేదాకా నా భార్య వాళ్ళ అవ్వగారి కాడికి రాదట. నాకు గోసకొచ్చింది ఇదంతా. అన్నా నువ్వు ఎందుకు బాధపడతానవే? నువ్వు నిలుచో. మన దగ్గర 500 మంది పిల్లగాళ్ళు ఉన్నారు. అందరూ ఓట్లు నీకే. అబ్బా తమ్ముడు, మంచి మాట చెప్పినావు. మీరిద్దరు ఇదే మాట మీద ఉండుర్రి. ఊళ్ళో అందరికి చెప్పిరారు నేను నిలబడుతున్నా అని. ఏ కాకా, నువ్వు నిలబడు, నువ్వే గెలుస్తావు. కాబోయే సర్పంచ్ నువ్వే పో. తమ్మి, మరి ఏమైనా కావాలా? ఏమైనా ఇవ్వమంటారా? అన్నా మాకేమిస్తావే? నువ్వు సర్పంచ్ అయితే అదే చాలు మాకు. గట్టెట్టుంటే తమ్ముడు, ఇంత సపోర్ట్ చేస్తుర్రు, ఏదైనా తీసుకోర్రి. కాకా, ఒక 10,000 అయితే మన పోరాలకు తినిపిద్దాం, తాగిపిద్దాం. మనం బడినే ఉంటారు. అరే, మాట వరుస అడిగినందుకు వీళ్ళు 10,000 అడగబట్టే కదా ఈ ఎలక్షన్లో అయిపోయేసరికి నా ఇల్లాకి అమ్ముకుంటట్టుగా. నా పిల్ల నా మాట వినకపోయా. ఇంత దోశ కట్టిరా రామచంద్ర. బిడ్డ, ఈ పైసలు దగ్గర పెట్టుకోర్రి. మీ సపోర్ట్ నాకు ఈ ఎలక్షన్ గెలిపిర్రి. సరే అన్నా, ఇంకేమైనా పైసలు ఉంటే రెడీ పెట్టుకో. ఆస్తిపాస్తులు అమ్మి కూడా రెడీ పెట్టుకో. అరే, ఉన్న పైసలు మీకు ఇచ్చిన జిరాక్స్లకు, నామినేషన్ పేపర్లకు 500 అయితే ఇయ్యిర్రి బిడ్డ. అన్నా పరాయి సొమ్ము పాము లాంటిది. పరాయి సొమ్ముతోటి నామినేషన్ వేయద్దు, నీకంత మంచిది కాదు. ఇంటికి పోయి నీ పైసలు తెచ్చుకోపో. ఏమంటావురా మావా? అంతే మామా. పరాయిసం అంటే ఏం తమ్మి? నేను ఇచ్చిన పైసలే కదా. అన్నా నీది నాది అంటూ ఈ లోకంలో ఏదీ లేదు, అంతా మనదే. ఈ డబ్బుల విషయానికి వస్తావా? ఈ రోజు నీది, రేపు నాది, ఎల్లుండి ఇంకోంది. కాకా, ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు, అంతా మనదే. సరే బిడ్డ, మీ సపోర్ట్ అయితే నాకు ఇర్రి. నేను ఊళ్ళో అందరికి చెప్పేస్తా నేను నిలబడుతున్నా అని. మీరు కూడా చెప్పుర్రి, నా సపోర్ట్ ఇప్పిర్రి. ఖచ్చితంగా చెప్తాం కాకా. సర్పంచ్ నువ్వే పో. అవురా సీనా, ఈ సర్పంచ్ ఎలక్షన్ పట్టని పైసలు వచ్చినా మనకు. అరే మావా, అమ్మతోడు పట్టని పైసలు వచ్చినాయి. ఈ పైసలతోటి కూకొని తినచ్చు, పండుకొని తాగచ్చురా మావా. మొత్తం తాగుడయ్యాలో. అవురా సీనా, మా కాకగాడు ఎన్నో షాయ్ కూడా తాగిపోయలే, ఇప్పుడు గిన్నె పైసలు ఇచ్చిపోయినావురా. అరే అవును కానీ మావా, మన ఊళ్ళో ఎంతమంది నిలుచుంటారా? అరే నీకు చెప్పడం మర్చిపోయినరా, మన పెద్ద వీరాస్వామి తమ్ముడు చిన్న వీరాస్వామి కూడా నిలబడుతుండ్రా. వాము, చిన్న వీరస్వామి నిలుచుంటాడా? నిజం రా. సరతి ఓడికెళ్తావు చూద్దాం. మనకైతే ఫుల్ తాగడానికి పైసలు దొరికినాయి పారా. అరే తమ్మి, ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి ఎలక్షన్లు ఎందుకు వస్తాయో తెలుసారా? ఎందుకన్నా? మన బలమేంటో నిరూపించుకోవడానికి, మనోడెవడో పగోడెవడో తెలుసుకోవడానికి. అరే రంగా, ఊళ్ళో పెద్ద మనుషులందరికీ, పడుసుపోరాలందరికీ చెప్పు, ఈసారి ఎలక్షన్లో నిలబడేది ఈ పెద్ద వీరస్వామి కాదు, నా తమ్ముడు చిన్న వీరస్వామి అని. అదే విధంగా మన తోటబాయి కాడ దావతరం చేస్తున్నట్టు కూడా చెప్పు. ఇది నా మాట అని చెప్పు. ఏందన్నా నువ్వుండగా ఎన్నికల్లో నేను పోటీ చేసుడు? అరే తమ్మ, ఈ రాజకీయం నా ఒంటికి పడతలేదురా. రక్తం పూసుకునే రౌడీజం నేను చేస్తా, రంగులు మార్చే రాజకీయం నువ్వు చేయరా. సరే అన్న, నువ్వు ఎట్లా చెప్తే అట్లే. అయినా ఇన్నిళ్ళ నుంచి నువ్వే సర్పంచ్, మళ్ళా మనం పైసలు ఖర్చు పెట్టుడు, దావతులు ఇచ్చుడు ఎందుకే? ఈసారి అంతా నాకు కృషి పెట్టు, నేను చూసుకుంటా. నీ వయసు కంటే నా అనుభవం పెద్ద తమ్మి. ఎప్పుడేం చేయాలో నాకు బాగా తెలుసు. అయినా ఇప్పుడు మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి పెట్టుబడే తమ్మి. తర్వాత ఇంతకు 10 అచ్చుడే గాని పోయేదేముండది. అవన్నా నువ్వు చెప్పింది కరెక్టే. ఈసారి మనం పోటీ ఎత్తున్నాం, ఎన్ని పైసలు ఖర్చు అయినా మనమే గెలుతున్నాం. అంతా సంబరానికి నామినేషన్లు వేసుకునేదే తప్ప మనకెవర్రా పోటీ. అవునే అన్న, నువ్వు చెప్పింది కరెక్టే. కానీ ఒక్కడున్నాడన్న, ఎప్పుడు జనం జనం చదువు చదువు అని శ్రీకాంత్ గారు ఒక్కడున్నాడు. గాంతోనేమైతుందిరా? అవుతుందన్న, ఏమన్నా అయ్యేది ఉంటే వాంతోనే అవుతుంది. అరే శ్రీకాంత్, ఉన్నావారా? ఉన్నారా, దా నేనే అటు వద్దాం అనుకున్నా, మీరే వచ్చి కూర్చోండి. అరే శ్రీకాంత్, అంతా మంచిదే కదా? మరి సర్పంచ్ నోటిఫికేషన్ వచ్చింది, నామినేషన్ వేసుడు ఉందా లేదా? మరి మనకెందుకురా ఈ రాజకీయాలు, నామినేషన్స్?
అరే మనం బతుకుతున్నది ప్రజాస్వామ్య దేశంలోరా. ఒక మహానుభావుడు చెప్పినట్టు అక్షర జ్ఞానం అంధకారాన్ని తొలగిస్తుంది. మనిషి చరిత్రను స్థితిగతులను మార్చేది ఒక్క చదువు మాత్రమేరా. అలాంటి చదువుకున్న మనం వేసే ఓటు వల్ల సమాజం నిర్మితం అవుతుంది. అంటే ఇప్పుడు నువ్వు సర్పంచ్కి పోటీ చేస్తున్నావారా? మరి మనలోకి ఏమైనా ఉందా లేదా? ఏమెందుకు లేదురా, నేను గనక గెలిస్తే మనస వాచ కర్మన చెప్తున్నా, గ్రామ పంచాయతీ నిధులను గ్రామ అభివృద్ధి కోసమే ఖర్చు చేస్తా. వైద్యం కోసం పట్నం పోకుండా ఊళ్ళోనే మంచి ఆసుపత్రి, చదువుకున్న నిరుద్యోగులందరికీ మంచి లైబ్రరీ, ఇంటింటికి మంచినీళ్ళు అందేలా చూస్తా. గతుకులుగా ఉన్న రోడ్లన్నీ మరమ్మతులు చేపించి సీసీ రోడ్లు వేపిస్తా. గడప గడపకి వెళ్తా, మంచి చెడులు తెలుసుకుంటా, వాళ్ళ కంటగా ఉంటా. అరే నువ్వు ఎన్ని చెప్పినా మా నాయకుడు వీరస్వామి. అరే నేను ఒకటి తెలియక అడుగుతున్నా, మీరు ఓట్లేసి గెలిపించేవాడు మీకు సేవకుడు అవుతాడు కానీ నాయకుడు ఎట్లా అవుతారా? సంతకం పెట్టరాని వాడు సర్పంచ్ అవుతుండు, చదువుకున్న మీరంతా వాడికి తొత్తులుగా మారుతున్నారా? ఓటంటే బీరుకో బిర్యానీకో అమ్ముకునే అంగడి సరుకు కాదురా, నీ తర్వాత నువ్వే మార్చుకునే ఒక ఆయుధం. రే మీ అందరి సపోర్ట్ కావాలి, మన ఊరిని మనమే బాగు చేసుకుందాం రా. ఫుల్ తాగలరా ఇంకంచెల్. అరే శ్రీను నీకు విషయం తెలుసారా? ఏం విషయం రా? ఎలక్షన్ లో గుర్తులు వచ్చినాయిరా. అరే తెలుసురా, మరి ఎవరికి ఏ గుర్తులు వచ్చినా తెలుసారా? తెలుసురా. శ్రీకాంత్ గారికి పెన్ను గుర్తొచ్చింది, చిన్న వీరస్వామికి గొడ్డ గుర్తొచ్చింది, మన రమేష్ గారికి పడవ గుర్తొచ్చిందిరా. అరే మా కాక గిరిగానికి ఏ గుర్తొచ్చిందిరా? అయ్యో గిరిగాడారా, పెద్ద వీరస్వామి. అరే గిరి, నామినేషన్ వేసిన వాడగారా, భూమి మీద ఉండాలని ఉందా లేదా? ఏయ్ తమ్మి, నీది నాది ఒకటే కులం. నన్ను కాదని నువ్వు నామినేషన్ ఇస్తే మన కుల పొల్లు నీ కోటే అన్నా నా కోటే అన్నా అని ఆలోచిస్తారు. అట్లా అయితే ఓటు బ్యాంక్ చీలుద్ది. ఇది నీకు మంచిది కాదు, నాకు మంచిది కాదు. పైసా కావన్నా ప్రాణం కావన్నా అన్నా, నాకు ప్రాణమే కావాలన్నా. బతుకుంటే బతుకు గురించి బతుకుతా కానీ నాకు నా ప్రాణమే కావాలన్నా. ఇచ్చింది తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపో. సరే అన్న. అరే రంగా, రే ఈ విషయం ఊళ్ళో ఎవరికైనా తెలిసిందో నీ ప్రాణం పోతుంది. సరే అన్న. బతుకుపో బిడ్డ బతుకుపో. సరే అన్న. అవునా, గిరిగాడు గంత ఘోరం చేసిండారా? అయినా నాకు ఎప్పుడు తెలుసురా, పెద్ద వీరస్వామి ఆ గిరిగాడు ఒకటే కులం. అవునరా మామ, నువ్వు అన్నది నిజమే. అరే ఊళ్ళో అందరు ప్రచారం చేస్తుర్రా. మన రమేష్ అన్నయ్యరా, ఫోన్ చేయ ఒకసారి. హలో రమేష్ అన్న, ఎక్కడున్నావే? ఊళ్ళో అందరూ ప్రచారం మొదలు పెడుతురు కాదే, మనం ప్రచారం చేయొద్దా? తొందరగా మన అడగడికి రా, మనం ప్రచారం చేద్దాం. అక్కడికి వస్తున్నాడా పారా. రాకేష్ కింద మీద ఉప్పు పడే రమేష్ అన్న బాబు, కింద మీద ఉప్పు పడే రమేష్ అన్న బాబు. సర్పంచ్ రమేష్ అన్నకి ఇప్పుడు వారియా రవి అమరయ్యాడు చచ్చిపోయినట్లు నాయన. మరి ఏమంటారా? జిందాబాద్ జిందాబాద్ రమేష్ అన్నకి జిందాబాద్. అన్న. ఊర్లో అందరు ప్రచారం స్టార్ట్ చేసిరే, నువ్వు స్టార్ట్ చేయవా? అందుకే ప్లాన్ పెట్టి తెచ్చిన. పైసలు ఉన్నాయి ఫుల్ గా. మన గుర్తేదో తెలుసారా? ఏంటిదన్నా? పడవ గుర్తు. అరే అరే ఆనకు తగ్గట్టు పడవ గుర్తు వచ్చిందిరా. సముద్రంలో పడవను ముంచినట్టు వాడిని కూడా ముంచేసిరే. వాడు ఉన్న రోజు తాగుడే తినుడే. ఏం కులుకుంటురా? ప్రచారం కూడా పాడే. పదన్నా పద. అమ్మా ఎలక్షన్స్ వచ్చినాయి, మన గుర్తు పడవ. కోట పడవ పడవ కోట పడవ అమ్మా పడవ. గిన్నెలు దౌడా గిన్నెల తోముడు కాదమ్మా, ఓటు ఓటు కోట. ఓటు ఓటు. నా మస్తు పని ఉంది. నేను చూస్తానులే. అయిపోయి సూపర్ మ్యాన్ అన్నకు ఓటే ఓటు ఓటే అని బాబు. నేను బిడ్డింటికి వచ్చిన నాది ఊరు కాదు. మన వేరే బాబు నమస్తేనే. ఇంకో సర్పంచ్ ఎలక్షన్ లో నేను నిలబడ్డా, నీ ఓటు నాకే ఇయ్యాలి. నాకు పైసలు కావాలి. పైసలు ఎందుకే? పైసలు తీసుకొని ఓటు ఎత్తే పని చేస్తారా నీకు? జాతర పడ కోటరు, కోటరు కాకపోతే చూస్తా.
నీకు పింఛన్ వస్తుందా బాపు? పెంచిన సంగతి వెనకొచ్చిరయ్యా. నువ్వు ఈసారి ఓటయ్యు, ఈ పెన్ను గుర్తుకు ఓటయ్యు, నీకు పింఛన్ వచ్చినట్టు నేను చూసుకుంటా. సరే సరేనా? సరే. ఇంగో. ఈ పెన్ను గుర్తుకు ఓటయ్యా ఈసారి. మంచిది బాపు. రే రంగా, తాయినోనికి తాగినంత పోయిర్రి. ప్రతి ఒక్కడు మందులో మునిగితేలాల గడప గడపకు ప్రచారం చేయింది. తేడాలు వచ్చాయో అన్న సంగతి తెలుసు కదా, ప్రాణం తీస్తాడు. తేడా రాకుండా చూసుకోర్రి. అన్నగారు నమస్తే. నమస్తే అన్న. ఓట్లు వస్తున్నాయి కదా, మనది గొడ్డలు గుర్తు, మనకే ఓటేయాలి. మరి ఏం లేదా? చూసుకుంటాడు మనోడు. సాయంత్రం పూట అత్తయ్య మనకి ఇంటికి అత్తయ్య, అన్ని అత్తయ్య, మనోడు చూసుకుంటాడు. రంగా పనులు కావాలి కానీ అయితాయి, పనులు అయితాయి, అన్ని అయితాయి అన్న. సరే. మన వీరస్వామి ఉన్నాడు కదా, పెద్ద వీరస్వామి అన్ని చూసుకుంటాడు. అన్నా నమస్తే. చేతులు కాళ్ళు అయ్యో. ఖాళీ లేకుంటే ఏంది కానీ ఓటైతే మనకే. ఓకే ఓకే, మనకే నీకే పోయేస్తా అన్న. అన్నా నమస్తే అన్న. ఈసారి ఎలక్షన్ లా నేను నిలబడ్డా అన్న. నాకు పెన్ను గుర్తన్నా, ఖచ్చితంగా మీ ఓటు నాకేసి నన్ను గెలిపించండి. సరే గెలిపిద్దాం కానీ మన పనులు కావాలి మొదలు. తప్పకుండా అన్న, ప్రతి పని చేద్దాం. పని చేసేటోళ్ళు అయితే మనకు ఓటేసినా ఓకే, దానికి ఏది ఉండదు. అదే అన్న, మనకు కావాల్సింది కూడా దొరుకుతుంది. మనకు కావాల్సింది కూడా అదే. పేరు కూడా మీకు కూడా వస్తుంది కదా. తప్పకుండా తప్పకుండా అన్న, మనకు కావాల్సింది అదే. చాలా మంది ఓట్లు అమ్ముకుంటారు వాళ్ళ ఓట్లు. రావడానికి బానిస అయిపోయే లెక్కలు ఉన్నారు బాగా మంది. ఇప్పుడు అదే ఓటు అనేది దాని పనులు చేసే విధానం తెలుసుకోవాలి. దయచేసి మీ ఓటు నాకు వేయండి, నన్ను గెలిపించండి. ప్రతి పని మనం చేద్దాం. సరే ఓకేనా? ఓకే, పోయేస్తాను. పెన్ను గుర్తు అన్న, మర్చిపోకండి అసలే. పెన్ను గుర్తు. నా పా అన్న, నా ఇంత ఫుల్ మంది ఉంటారు. హలో, అవునా? ఎప్పుడు? ఓ రా. ఓకే ఓకే, వస్తా. సరే సరే వస్తా. ఏమైందన్న ఆగమాగం మాట్లాడుతున్నావు? అరే మా తాతోళ్ళ సెల్లోళ్ళ కొడుకు యాక్సిడెంట్ అయిందంట. నేను తొందరగా పోవాలి. అన్న ఇంతకు నీకు ఏమైతుంది? ఇంతగానో ఆగమవుతున్నావు. చాలా దగ్గర నాకు వాళ్ళు. తమ్ముడు అవుతాడు. అన్న పోతే గాని 50,000 ఇచ్చిపో. ఎందుకురా గన్ని పైసలు? సర్పంచ్ నిల్చున్నాడు అట్టిగా అనుకుంటున్నావా? ఇప్పుడు కొట్టు 50,000, అడిగినప్పుడల్లా కొట్టు పైసలు. సరేరా తమ్ముడు, ఇప్పుడైతే లేవు. ఫోన్ పే కొడతా, మీరు ప్రచారం అయితే మంచిగా చేయరు. సరేనా? పక్కా కొడతా, మనమే గెలవాలా. అరే రంగా, తాగినోనికి తాగినంత పోయిర్రి, తిన్నోనికి తిన్నంత పెట్టుర్రి. సార్ మనమే గెలవాలా. బాబు నమస్తే. బాబు నమస్తే. ఈ ఎలక్షన్లు వస్తున్నాయి కదనే, మనది గొడ్డలి గుర్తు, మనమే గెలవాలి ఈసారి. మందా రంగా చూసుకో. గొడ్డలి గుర్తు మనది, గుర్తు పెట్టుకోర్రి. గొడ్డలి గుర్తుకే. ఏమైందిరా? అరే చిన్న స్వామి, ఊరంతా పైసలు మందు వంచుతుండ్రా, మనం గెలుతామారా? అరే మనం విలువలతో కూడిన రాజకీయం చేద్దాం అనుకున్నాం రా, పైసలతోటి కాదు. ఓటు అమ్ముకున్న వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుంటారు. మన ప్రయత్నం మనం చేద్దాం రా, పద. అన్న శంకరన్న చేనుల. శంకరనా నమస్తే. ఓటు మనకే, గొడ్డలి గుర్తు. సరే 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 అన్న. అక్క గొడ్డలి గుర్తు గుర్తుపెట్టుకో. రే శ్రీకాంత్, ఇచ్చింది ఏదో తీసుకొని పక్కకు జరిగిపో, లేదంటే ఈ భూమి మీద నీకు నూకలు ఉండవురా. వీరస్వామి, వీని లాంటి వాళ్ళని ఎంత మంది నేను కొనొచ్చాయేమో కానీ నాలాంటి వాళ్ళని కొనలేవు. చూసుకుందాం రా, గెలిపేవాడు అనేది చూసుకుందాం. ఏమైందిరా, ఒక్క ఇంట్లో ఎవరు ఆడతలేరు? అదే నేను చూస్తున్నా, వాళ్ళు కూడా ఆడుతుంది. చిన్న కింద కూర్చుంటే వాళ్ళు మనలు వాళ్ళు ఒక్కలన్నా అగో అలా అత్తురు కదా.
ఎటు పోయి వస్తుర్రా? ఒక్కరు కూడా ఇళ్ళ లేరు. అందరూ పెద్ద వీరస్వాములు ఇంటికి ఉన్నారా అన్న, బీరు బిర్యానీ అందరికి ఇస్తుండు. అందరం ఆడనే ఉన్నాం, ఫుల్ తాగుతున్నాం, తింటున్నాం. అరే మీరు కూడా ఇట్లా మాట్లాడితే ఎట్లరా? ఏ పోరా. అరే నేను సర్పంచ్గా నిలబడ్డారా, మీకు కావలసిన వసతులు అన్ని సమకూరుస్తారా? నన్ను గెలిపించండి రా. నిన్ను గెలిపించేదేంట్రా, మా ఓటు మొత్తం వీరన్న స్వామికే. అరే మనకెందుకురా సమాజ సేవ? గుంపులో గోవిందులక నువ్వు కూడా మూట తెచ్చుకోపో. రేయ్ నా పానం వేయన నమ్మిన సిద్ధాంతాన్ని ఎన్నడూ వదులుకోనరా. అయినా మీ తప్పు త్వరలోనే మీరు తెలుసుకుంటారా. పోరా, చెప్పు, నువ్వే పో వీరన్న దగ్గరికి. సర్పంచ్ అని నన్ను నిండా ముంచి తిరిగారా. తిననీకి తానికి ఎన్నో పైసలు ఎత్తి 2 ఓట్లు పడతాయారా. మంది మాటలు నమ్మి నేను మారుమానం పోతే మళ్ళా చెడికి నా ఇల్లు ఆగం చేసి తిరిగారా. అన్నా గెలుపు మనమే, అదే గెలిచా అన్నా. తమ్ముళ్ళు గెలుపు. ఏమైందా శ్రీకాంత్? సేవ చేసే నిన్నే వదిలేసి జనాలు ఒక చిన్న వీరస్వామిని గెలిపించారేమ్రా. ప్రజల తీర్పు ఎలా ఉన్నా దాన్ని గౌరవిస్తాను రా. పదవి ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా వాళ్ళ కోసం పని చేస్తాను. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ సిద్ధం అవుతా. ఏంద్రా ఊళ్ళో అస్సలు రోడ్లు బాగాలేవు. మన తమ్ముడు ఊరికేరాక బండి నుంచి కింద పడరా. ఊళ్ళో అక్కడ మంచి హాస్పిటల్ ఉంటే ఎంత బాగుండ్రా. నిజమేరా, మా తమ్ముడు కూడా మస్తు చదువుకున్నాడు. ఏదైనా కోచింగ్ ఇప్పిద్దామంటే ఊళ్ళో ఒక లైబ్రరీ లేకపోయా, ఉంటే ఎంత మంచి ఉండి చెప్పుర్రి. అరే గడ్డర్లలో నీళ్ళు నిలిచి దోమలు బాగా తయారైనాయిరా. దోమలు కుడితే లేని రోగాలు వస్తున్నాయిరా వారి. అవునరా, మా తాతకి కూడా 70 సంవత్సరాలు, ఇంకా పింఛన్ వస్తలేదురా. అరే మన అందరం వెళ్ళి మన సర్పంచ్ చిన్న వీరన్న స్వామి దగ్గరికి మన సమస్యలను చెప్పుకుందాం పారి. సర్పంచ్ సాబ్, సర్పంచ్ సాబ్ నమస్తే. అందరికి ఇట్లా వచ్చిర్రు? ఏమే సర్పంచ్ సాబ్, రోడ్డు బాగాలేవు, కొద్దిగా రోడ్లు వేపేయండి. ఊళ్ళో హాస్పిటల్ కూడా కట్టేయండి పడుతుంది సాబ్. చదువుకున్న పోరాళ్ళకి లైబ్రరీ కట్టేయండి సాబ్. చేస్తా అందరి సమస్యలు తీరుస్తా. ఎలక్షన్ లో మీ మీద ఎంత పెట్టుబడి పెట్టినో తెలుసారా? ఒక్కొక్కళ్ళు బొత్తల రాయిరుగారా. అరే ఓసీ దాగే నా కొడుకులు ఓసీగా మందస్తుందని ఒక్కొక్కడు పెద్ద పెద్ద బ్రాండ్లు తాగిరు కదరా. మీకోసం యాటలు కోసినా, నాటు కోళ్ళు కోసినా, అయినా మీరు ఓటు ఉత్తగేసినారా. ఓటుకు 2000 గుంజలే నా దగ్గర. ఇలా సమస్యలు అనుకుంటా వచ్చిర్రు. అయినా గ్రామ పంచాయతీ దగ్గర ఒక్క రూపాయి లేదు. గ్రామ పంచాయతీ అప్పులలో ఉంది. మీ సమస్యల పరిష్కారం కావాలంటే మనిషికి 10 లక్షలు పట్టుకొని రారి. అప్పుడు ఆలోచిస్తా మీ సమస్యల గురించి. ఈడికెళ్ళి నడిచి మాట్లాడే ముందుగాల. గట్లంటే ఎట్లా సర్పంచ్ సాబ్, మీరు ఎట్లా దయ చూపించాలి. దయచూ పెట్టదేదిరా, నడు నీడికెళ్ళి. సమస్యలు సమస్యలు నా కొడుకు. అరే శ్రీకాంత్ ఉన్నారా? శ్రీకాంత్ నమస్తే. నమస్తే. ఏమైందిరా అందరికి ఇట్లా వచ్చారు? మేము చాలా పెద్ద తప్పు చేసినామన్నా. మీరు చెప్పిన మాట వినకుండా పైసలు తీసుకొని చిన్న వీరస్వామిని గెలిపించినామన్నా. ఇప్పుడు మా సమస్యలు చెప్తే మనిషికి 10 లక్షలు తీసుకురమ్మంటుండన్నా. నేను ముందే చెప్పినా కదరా, పైసలకు మందుకు మీ ఓటు ఎప్పుడైతే అమ్ముకుంటారో అప్పుడే మీరు ప్రశ్నించే హక్కును కోల్పోతారని. అవునన్నా, మేమే పెద్ద తప్పు చేసినామన్నా. ఎలాగైనా మా బాధలన్నీ నువ్వు తీర్చాలన్నా. మీరేం బాధపడకుర్రా. గ్రామ పంచాయతీ దగ్గర నిధులు లేవని చెప్పారు కదా, సమాచారం హక్కు చట్ట కింద ఆ నిధులు ఎక్కడున్నాయి, ఎటు పోతున్నాయి, ఎవరి దగ్గర మూలుగుతున్నాయి అనే విషయం తొందరలోనే బయట పెడతా. మీ ప్రతి సమస్య తీరుస్తా. మీరు ధైర్యంగా వెళ్ళండి. సరే అన్న.